అందరికీ నమస్తే. మూగబోయిన మావోయిస్టుల కంచుకోట. నాకు ఇవాళ పేపర్ చూడంగానే జయరాజ్ అన్న పాట ఒకటి గుర్తొచ్చింది. పేరు కొరకు వచ్చి రందున అయ్య అవ్వ పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపుల సద్ది బువ్వ కూడా ఉండదు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు. నిజంగా ఎంత గొప్పగా రాసిండో జయరాజ్ అన్న పాట. నిజంగా ఇవాళ ఈ పేపర్ చూస్తే నాకు ఆ పాట ఎందుకో గుర్తొచ్చింది. అలా మూగబోయిన మావోయిస్టుల కంచుకోట. ఈ మావోయిస్టుల కంచుకోట మూగబోయింది, కానీ హిడ్మా ఇల్లు ఎంత పెద్దగా ఉందో చూస్తారా? కళ్ళు చెదిరిపోవాలి హిడ్మా ఇల్లు చూస్తే. చూడరు ఒకసారి, మీకే కళ్ళు చెదిరిపోతాయి. చూసిరు కదా, గాలి వస్తే గలగల, ఆన వస్తే లొడలొడ. ఆయమన్నా గాలి వస్తే గలగల అంటది. నిజంగా గట్టిగా వాన వస్తే మాత్రం కొట్టుకపోవాల్సిందే. గంత పెద్ద ఇల్లు కట్టుకోండి హిడ్మా. గట్టిగా మాట్లాడాలంటే నేను కూర్చున్న ఈ బర్రకోట మన గట్టిగా ఉంది, కానీ వాళ్ళ ఇల్లు అంతకంటే అధ్వానంగా ఉంది. మరి ఎవరి కోసం కొట్లాడవచ్చు ఈ హిడ్మా? 30-40 ఏళ్ళు అడవిలల్లో బతికిండు. ఎవరి కోసం బతకొచ్చు ఈయన? ఎందుకోసం బతకొచ్చు? అసలు ఎందుకు పోవచ్చు ఆయన? ఇంకా తుపాకీ ఎందుకు చేత పట్టవచ్చు? గిట్ట చెప్తే కొన్ని వర్గాల వాళ్ళకు నచ్చదు, కానీ నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం మాట్లాడుకోవాలి. పూవర్తికి చేరని హిడ్మా మృతదేహం. కన్నీరు మున్నూరుగా విలపిస్తున్న హిడ్మా తల్లి. హిడ్మా తల్లిని చూస్తే మాత్రం చూసిన ఎవరికైనా కానీ అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ బాగా అయిందని అంటోళ్ళు మాత్రం ఉండకుండా వస్తున్నాయేమో. పూవర్తిలో ఆంధ్రజ్యోతి ప్రతినిధి అడవిలో 3 గంటల పాటు ప్రయాణం చేసిండట. అంటే 3 గంటలు నడిచినా కూడా అలా ఇల్లు రాలేదంటే ఆ అడవి ఎంత కారడి కావచ్చు, ఆ ఊరు ఎంత పల్లెటూరు కావచ్చు, అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఇక మీరే ఆలోచించుది. నిజంగా చెప్పాలంటే హిడ్మా పేరు అంటే హిడ్మా కాదంట, ఆయన పేరు దేవా అంట. హిడ్మా అనేది ఈ హిడ్మా వాళ్ళ అయ్య పేరంట. అయ్య పేరే హిడ్మాగా మార్చుకుంటూ ఈయన పేరు మాత్రం దేవా అంట. తల్లి మాత్రం కాటికి కాలు చాపుకొని కూర్చుంది. పాపం ముసలామ ఏడుస్తూ ఉన్నది. ఇసపోయింటి ఇల్లు ఈ భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, సెంట్రల్ మినిస్టర్లు కానీ ఎవరి ఇల్లు అన్న గిట్ట ఉంటుండొచ్చిన వాళ్ళ బాత్రూమ్ కూడా ఈ హిడ్మా ఇల్లు కంటే 100 రెట్లు గట్టిగా ఉంటుండొచ్చు. నిజంగానే పైసలు సంపాదించడం కోసం కనుక పోతే ఎన్ని కోట్లు సంపాదించాలి ఈ హిడ్మా అంటే? ఈయనే కాదు, ఈయనతో పాటుగా పనిచేసిన వాళ్ళు ఒక్క సిల్లి గవ్వ కూడా సంపాదించాలంటారు. పాడైపోను. ఎంతసేపటికి జనం కోసం పానం తీసుకుని. నిన్న ఎదురుకాల్పల్లో ఆయన చచ్చిపోయాడు, ఆయన భార్య చచ్చిపోయింది. ఇవాళ మరొక 7 కూడా చచ్చిపోయారు. రేపో ఎల్లుండో మరో 7-10 అని వస్తూనే ఉంటుంది పక్క. ఇక రోజుకు సంఖ్య పెరగవలసింది, ఇంకా తగ్గేది లేదు. కేంద్ర ప్రభుత్వానికి భారతదేశం పక్కకు పోయినా బాధ లేదు, కానీ భారతదేశంలో మాత్రం నక్సలిజంకి ఈ మావోయిస్టులు మాత్రం ఉండొద్దని కంకణం కట్టుకొని కూర్చుంది. ఈయన పని కథం చేస్తేందుకే కూర్చుంది. మా అమ్మ కానీ మీరు బయటికి వెళ్ళే ఉపాయం చేయరు విన్నరా? మీరు బయటికి వెళ్ళే ఉపాయం చేస్తే నిజంగానే 4 రోజులు బతున్నది అంతే, కానీ ఇక మీరు అడవులలో ఉండి చేసేది ఏమీ లేదు. గిన్ని ఏళ్ళు 30-40 ఏళ్ళు అజ్ఞాతంలోకి పోయి కనీసం ఇల్లు కూడా గతి లేదంటే పాపం చూడరు ఎంత నిస్వార్థంగా పనిచేసి ఉంటారు వీళ్ళు. ఇసపోయింటి వాళ్ళు నిజంగా అక్కడక్కడ చాలా తక్కువ అరుదుగా పుడుతుండొచ్చు. పనికిరాని వాళ్ళు చాలా మంది పుడతారు, కానీ ఇసపోయింటి వాళ్ళు చాలా తక్కువ పుడుతుండొచ్చు. భార్య పిల్లలు అందరినీ వదులుకొని ఉద్యమంలోకి పోతోళ్ళు ఎందరో మంది ఉంటారు. వాళ్ళు ఏడదస్తారు, ఏం కథ ఏం దిక్కుండదు. గర్జన నా పాట చెప్పాలి ఒకటి. గుట్ట పక్కన శవం చూసి గుర్తు పట్టుడు కష్టమాయే, కాలు మీది పుట్టు మచ్చలు తెలంగాణ పల్లెలోన, అయ్యో కన్నా కొడుకుల రూపులు తెలిపే తెలంగాణ జిల్లాలోన. నిజంగా గొప్ప సాహిత్యాలు రాసిరు కొంతమంది, కానీ వాళ్ళ పాటలు పాడుకుంటేందుకు ఇంటందుకు ఇనసొంపుగా ఉంటాయి, కానీ వాళ్ళ బాధలు మాత్రం వర్ణాతీతం ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం బాగలేదంట, ఆయనకు 12 రకాల వ్యాధులు ఏదో రకంగా ఊళ్ళల్లో ఉండి అన్ని రకాల తిన్నోనికే 90 రకాల రోగాలు ఉంటాయి. వాళ్ళకి ఏముంటుంది చెప్పుడు? తింటే పువ్వు ఏ టైంకి తింటారో ఏం కాదు ఓనికి తెలియదు. గంతగానం పోయి కూడా ప్రజల కోసమే బతికి ప్రజల కోసమే చచ్చిపోతురు. ఇక మీరు పోరాడిన కాడికి చాలా అన్నలారా, మా అమ్మగారిని బయటకు వచ్చే ఉపాయం చేయరి. మీరు లోపల ఉండి చేసేది ఏమీ లేదు. మార్చి 31 తారీఖు వరకల్లా భారతదేశం మొత్తంలో నక్సలిజం అనేది లేకుండా చేయాలని కంకణం కట్టుకొని కూసురు. ఇప్పుడు అమిత్ షా అయితే ఉర్రూతలు ఊతున్నట్టుండు.
చాలా రకాలుగా మీకోసం ఇంకా 20-30 కాదు 50-60-100 కోట్లైనా ఖర్చు పెట్టడం సిద్ధంగా ఉన్నారు, కానీ మిమ్మల్ని మాత్రం ఇచ్చిపెట్టే లేదంట. బయటకు వచ్చే ఉపాయం చేయరు. బయటకు వచ్చే ఉపాయం చేసి జనజీవన స్రవంతిలో కలిసి జనాలతోటి పోరాడే ఉపాయం చేయరు, కానీ మీరు లోపల ఇంటికి గిసోటి ఎన్కౌంటర్లు అయితేనే ఉంటాయి. ఎదురు కాల్పులలో చచ్చిపోయారు అంటారు, కానీ ఎదురు కాల్పులు జరిగితే మీరే చచ్చిపోతారు. ఇక అంతే బాగుండదు. కానీ మీరు కాల్పులు చేసినా అవతల కాల్పులు చేసినా సచ్చేది మాత్రం మీరే. విన్నరా మమ్మ? కానీ సావ ముందుకే బయటకు వచ్చే ఉపాయం చేయరు. ఎందుకంటే అన్ని ఓపెన్గా చెప్పలేని ముచ్చట్లు, జనాలకు అంతా అర్థమయ్యే ముచ్చటే. కానీ మళ్ళీ ఓపెన్గా చెప్తే మళ్ళీ మా మీద మళ్ళీ లేనిపోయిన పంచాయలు. కానీ మీకంటే ముందుగా లొంగిపోయిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకో చూడు, సహచరులారా ఇప్పటికైనా లొంగిపోండి, హిడ్మా మరణం విచారకరం. మావోయిస్టు నేత మల్లోజులు ఏం చెప్తుండు? సహచరులారా ఇప్పటికైనా లొంగిపోయింది, నేను లొంగిపోయినా మీరు కూడా లొంగిపోయి ఉపాయం చేయరు, ఉత్త పుణ్యానికి పానాలు తీసుకోకరు అని చెప్తున్నాడు. మరో 7 ఎన్కౌంటర్. హిడ్మా దంపతుల పోస్ట్మార్టం పూర్తి. పోలీసుల అదుపులో తిరుపతి అన్న ఉన్నాడా? క్వశ్చన్ మార్క్. మరి ఉన్నాడో మరి కథమైండో, రేపో ఎల్లుండో మళ్ళీ ఆయన పేరు కూడా గిట్టొస్తావు. తెలియని ముచ్చట. విన్నారా? వచ్చినా రావచ్చు, ఆశ్చర్యం ఏమి లేదు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ఎక్కడ? ఆందోళనలో కుటుంబ సభ్యులు. వీళ్ళు ఆందోళన చెందకున్నా వస్తేనే అదృష్టం, రాకుంటే ఎదురు కాల్పులలో పోయినట్టు, అంతకు మించింది ఏం లేదు. అగ్రనేతలే లక్ష్యంగా ప్రణాళిక. మావోయిస్టులను బయటికి రప్పించేందుకు కేంద్ర నిఘా వర్గాల ఆపరేషన్. వాళ్ళు బయటికి రప్పించే కంటే ముందుగానే మీరే బయటకు వచ్చి ఇక మేము చేయలేము, ఈ పంచాయతీ మాత్రం వల్ల కాదు అని బయటకు వచ్చి ఉపాయం చేయరు. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మీరు పాతాళ లోకంలో ఉన్న ఆకాశంలో ఉన్న ఏడ ఉన్నా కానీ పట్టుకునే అసలు టెక్నాలజీ తయారైంది. మా అమ్మగారిని బయటకు వచ్చే ఉపాయం చేయరి, ఉత్త పుణ్యానికి పానం తీసుకోకూరి. అడవిలో పోయింటి పోయే గండుజీమ కాదు ఎర్రజీమ కూడా అవపడుతుంది. మీరు అవపడరా? బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి జనాలతోటి ఏమైనా సమస్యలు ఉంటే కొట్లాడే ఉపాయం చేయరు, కానీ ఉత్త పుణ్యానికి పానాలు తీసుకోకూరి. అన్నలారా మా అమ్మగారిని బయటకు వచ్చే ఉపాయం చేయరు.